అందరికీ నమస్తే. నేను మీ యువసేన ట్రస్ట్ యోగిని. ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పడానికి కారణం, రీసెంట్గా నేను ఒక పత్రికలో చదివాను. బ్లడ్ సరిగా అందక ఒక మహిళ మృతి చెందడం జరిగింది. ఆ ఒక సంఘటన చూసిన తర్వాత మా యువసేన ట్రస్ట్ మెంబర్లు ఒకటి అనుకున్నాము, మేము మా వంతు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే త్రాపదయంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా అందరూ యువకులు అందరూ ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఎంతో కొంత మీరు మేలు చేయాలని కోరుకుంటూ మీ యువసేన ట్రస్ట్ యోగి. ఇక్కడికి వచ్చిన అన్నతమ్ములకి అక్కచెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మీరు బ్లడ్ ఇచ్చినందుకు 1 year వరకు మన మిత్ర ఫౌండేషన్ వాళ్ళు మీకు 10 నిమిషాల అవధిలో మీకు బ్లడ్ అందిస్తారు. ఎలాంటి సాయమైనా సరే ఈ యువసేన ట్రస్ట్ మీకు ఎల్లప్పుడూ మీ ముందుకు వస్తుంది. ఒక్క ఫోన్ కాల్ చాలు, 10 నిమిషాల్లో మీ ముందు ఉంటుంది. జై హింద్, జై భారత్. మా మొదటి క్యాంప్ అన్న ఇది. అన్న ఇక్కడ మాత్రం లోకల్గా కాకుండా సిటీలో ఉన్న విలేజ్లలో ఉన్న మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారన్న. మినిమం మనము ఒక 100 నుంచి 150 మంది ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. రానున్న కాలంలో మరింత ఒక జిల్లా స్థాయి ఒక మండల స్థాయికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళి యువసేన ట్రస్ట్ ద్వారా సమాజానికి మేము చాలా వరకు మేలు చేయాలని కోరుకుంటున్నాము. 100% అన్న. మీరు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు వరి కావద్దు. మీ యొక్క చుట్టాలైనా మీ యొక్క స్నేహితులకైనా ఎవరికైనా ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం ఉంటే మీ ముందు ఒక 10 నిమిషాల్లో మీ ముందు బ్లడ్ ఉంచుతాము. ఆ ఒక్క నమ్మకాన్ని మా మీద ఉంచండి. మీ యువసేన ట్రస్ట్ మీ ఎల్లప్పుడూ మీ ముందే ఉంటుంది అన్న. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించుకోవడం, అదేవిధంగా అనాథ పిల్లలను చెరువు తీసుకోవడం, వృద్ధులకు వికలాంగులకు అన్నిటికీ మన సోషల్ నెట్వర్క్ అన్నిటికీ మా యువసేన ట్రస్ట్ మీ ముందు ఉంటుందన్న. రానున్న కాలంలో జిల్లాల వారీగా మండలాల వారీగా మన యువసేన ట్రస్ట్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటుందని మనవి చేస్తున్నానన్న. అన్న ఈ యొక్క ట్రస్ట్లో మినిమం 30 మంది నుంచి ఉన్నారన్న. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇది వేల సంఖ్యలో రానున్న కాలంలో ఒక 1000 మంది దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్న. మీరు మా యొక్క వాదనని మీరు చేకూరుస్తారని మనవి చేస్తూ V3 వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. అన్న మేము వాస్తవానికి ఒక అంబేద్కర్ గారిని ఆదర్శం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా స్వామి వివేకానంద లాంటి మహా గొప్ప నాయకులు ఉన్నారు. అదేవిధంగా మన గాంధీ అయితే అందరూ మహానాయకులు ఉన్నారు. వాళ్ళలా కాకుండా మనము సమాజానికి ఒక ఉపయోగపడి చేయాలని ఆదర్శంతో మేము మా యువకులు మా టీం మెంబర్స్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దించామన్న. అన్న ఈ యొక్క కార్యక్రమం తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం అది గంజాయి రహిత కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రానున్న కాలంలో మన నియర్ బై కాలేజీలకు కానీ మండల స్థాయిలో కానీ జిల్లాల స్థాయిలో కానీ మేము ఒక కాలేజీలకు వెళ్ళి ఈ గంజాయి రహిత కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న.